సో జనరల్గా చెప్తూ ఉంటారు కదా, ప్రతి కీలు కూడా నొప్పి పెడుతూ ఉందని. సో దీన్ని కీళ్ళవాతం అంటారు, ఇక ఇంగ్లీష్లో అయితే రుమటైడ్ ఆర్థరైటిస్ అంటారు. సో జనరల్గా దీన్ని మందులతోని మేనేజ్ చేస్తూ ఉంటారు, కానీ ఫంక్షనల్ మెడిసిన్ వైద్య విధానం ద్వారా దీన్ని కట్టడి చేయవచ్చు, తగ్గించుకోవచ్చు అంటున్నారు. సెకండ్ లైఫ్ నేచర్ క్యూర్ హాస్పిటల్ నుంచి ప్రముఖ ఆక్యుపంక్చర్ అండ్ ఫంక్షనల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ పిఎస్ సాగర్ గారు వివరాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. డాక్టర్ గారు, జనరల్గా మీ దగ్గర ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే కాంబినేషన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో కానీ మందులు అయితే ఉండవు. సో ఏదైనా ఉంటే సప్లిమెంట్స్ అలా ఉంటాయి. ఇక మీరు చెప్పారు ఏంటంటే ఆక్యుపంక్చర్ అండ్ ఫంక్షనల్ మెడిసిన్ వైద్యం అనేది ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఇలా ఉంటాయో, క్యాన్సర్స్ దగ్గర నుంచి ఇలాంటివి కూడా ఈజీగా తగ్గిపోతాయని. ఇక కీళ్ళ వాతం గురించి మాట్లాడుకుంటే చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఒక్కసారి కీళ్ళ వాతం రుమటైడ్ ఆర్థరైటిస్ వచ్చిందంటే భయపడిపోతూ ఉంటారు, జీవితాంతం మందులు వాడాల్సిందేనని. అసలు ఎందుకు వస్తుంది, దీన్ని ఫంక్షనల్ మెడిసిన్ వైద్య విధానం ద్వారా ఎలా తగ్గిస్తారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కీళ్ళ వాతం అంటే ఆటో ఇమ్యూన్ డిసార్డర్. అంటే మన కీళ్ళ మీద మన రోగ నిరోధక శక్తి కంప్లీట్గా దాడి చేసి చిన్న చిన్న కీళ్ళు, చిన్న చిన్న ఎముకలు కూడా డ్యామేజ్ చేసుకుంటూ పోతుంది. సో రోగ నిరోధక శక్తి అంటే మన అందరికి తెలిసింది ఏంటి, అది మనల్ని కాపాడే వ్యవస్థ. మనకి వైరస్, బ్యాక్టీరియా లాంటి క్రిముల నుంచి మనల్ని కాపాడాలి, చిన్న దెబ్బ తగిలినా మానేటట్టు చేయాలి, మన ఆరోగ్యంగా చూసుకునే ఒక వ్యవస్థ మన మీద దాడి చేయడం స్టార్ట్ చేస్తుంది. అలా ఎందుకు మారిపోయింది అని మనం చూసుకుంటే ఇది హెరిడేటరీగా కూడా రావచ్చు. అంటే వంశపారంపర్యంగా కూడా ఈ డిఫెక్ట్ వాళ్ళలో ఉంది. మన తల్లిదండ్రుల జీన్సే కదా మనకు వచ్చేది, వాళ్ళ ఇమ్యూన్ సిస్టమే కదా మనకు పాస్ ఆన్ అయ్యేది. సో తల్లి పాల ద్వారా రోగ నిరోధక శక్తి అనేది బిడ్డకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అదొక వ్యవస్థగా మారి ఆ వ్యవస్థ ఒకవేళ డిఫెక్టివ్గా ఉంటే డిఫెక్టివ్గానే ఉంటుంది, బాగుంటే బాగానే ఉంటుంది. సో చాలా మందికి అయితే ఆటోఇమ్యూన్ డిసార్డర్స్ బై బర్తే వస్తున్నాయి. అండ్ కొంతమందికి ఇప్పుడున్న కాలుష్యం, ఇప్పుడు మనం తింటున్న ఆహార పదార్థాల్లో విపరీతంగా పెస్టిసైడ్స్, కెమికల్స్, ప్లాస్టిక్స్, ఇవన్నీ వ్యర్థాలు, కాలుష్యం మన శరీరంలో చేరి వాటి వల్ల కూడా రోగ నిరోధక శక్తి బాగా దెబ్బతిని కొంతమందికి వీక్ అయిపోవడం, కొంతమందికి ఓవర్ హైపర్ యాక్టివ్ అయిపోవడము, లేదా కొంతమందికి ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ రావడం జరుగుతూ ఉన్నాయి. సో ఇప్పుడున్న కాలుష్యం, ఇప్పుడున్న జీవన విధానం కూడా దీనికి తోడ్పడుతుంది. సో ఇప్పుడు మారిపోయింది. ఇలా మారిపోయి ఇంకా జీవితాంతం ఈ విధంగానే వర్క్ చేయడం వల్ల మనకు ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్లో 80 రకాలు ఉన్నాయి. దాంట్లో రుమటైడ్ ఆర్థరైటిస్ ఒక రకం. ఇది కూడా ఆటో ఇమ్యూనే. ఎస్. సో ఇప్పుడు అంటే దాడి కీళ్ళ మీదనే చేస్తుంది. అంటే కీళ్ళు వీక్గా ఉన్నాయి, అది వీక్నెస్ మీదనే దాడి చేస్తుంది. కొంతమందికి స్కిన్ వీక్ ఉంటుంది, స్కిన్ మీద దాడి చేసేసి వాళ్ళకి ఆర్టికేరియా లేకపోతే సోరియాసిస్ ఇలాంటి ఎన్నో ఆటోఇమ్యూన్ డిసార్డర్స్ వస్తూ ఉంటాయి. కొంతమందికి ఆర్గన్స్ మీద అటాక్ అవుతూ ఉంటాయి. సో చాలా రకాలు ఉన్నాయి ఆటోఇమ్యూన్ డిసార్డర్స్లో. సో ఈ ఆటో ఇమ్యూనిటీకి మనం ఇంగ్లీష్ మెడిసిన్లో ఉన్న వైద్యం చూసుకుంటే దీని జీవితాంతం పెయిన్ కిల్లర్స్, స్టెరాయిడ్స్తోని సప్రెస్ చేయడం మాత్రమే. మా దగ్గర వైద్యం లేదు. దీని జీవితాంతం ఇమ్యూనిటీని సప్రెస్ చేసుకుంటూ ఉండడమే వైద్యంగా చెప్తారు. సిమ్టమాటిక్ ఉంటుంది, సిమ్టమ్సే. అంటే అప్రోచ్ ఇంగ్లీష్ మెడిసిన్లో ఏ రోగానికైనా అప్రోచ్ ఏంటి అని అంటే ఆ రోగం పెరుగుతూనే ఉంటుంది, లాస్ట్ దాకా వెళ్తుంది. కేవలం మీకు సిమ్టమ్స్ మాత్రమే మేము సప్రెస్ చేసి పెడతాము. డ్యామేజ్ అయ్యాక మీరు సర్జికల్గా మార్చేస్తాము, లేదా ఏం చేయలేని పరిస్థితి ఉంటే చేతులు ఎత్తేస్తాం. ఇదే జరుగుతున్న ట్రీట్మెంట్. సో అక్కడ మనం పేషెంట్ని లాస్ట్ స్టేజ్ దాకా, డ్యామేజ్ అయ్యేదాకా మనకి ఇవే ఇచ్చుకుంటూ పోతూ ఉంటారు స్టెరాయిడ్స్. సో వాటి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, మళ్ళీ పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల మన కిడ్నీ, హార్ట్, లివర్ ఇవన్నీ డ్యామేజ్ అవ్వడం, స్టెరాయిడ్స్ వల్ల ఆర్గన్ సిస్టమ్స్తో పాటు మన ఇమ్యూనిటీ ఇంకెక్కువ డ్యామేజ్ అవ్వడం, ఎముకలు కులిపోవడం, వాస్కులర్ నెక్రోసిస్ లాంటి కండిషన్స్ రావడం. సో దీర్ఘకాలికంగా 2-way డ్యామేజ్. ఒక సైడ్ ఆటో ఇమ్యూనిటీ కండిషన్ వల్ల, ఇంకోవైపు దీనివల్ల 2 రకాలుగా నష్టపోతున్నారు పేషెంట్స్. అండ్ లాస్ట్కి చూసుకుంటే వాళ్ళు పూర్తిగా ఎముకలన్నీ బెండ్ అయిపోయి వాళ్ళ పని కూడా వాళ్ళు చేసుకునే పరిస్థితులు ఉండకుండా చాలా దయనీయమైన పరిస్థితిలో వెళ్తున్నారు. సో ఈ ఆక్యుపంక్చర్, ఈ ఫంక్షనల్ మెడిసిన్ లో చాలా అద్భుతమైన రీసెర్చెస్ జరుగుతున్నాయి. మనం చెప్పాలి అని అంటే ఇంగ్లీష్ మెడిసిన్ కంటే కూడా ఇది లేటెస్ట్ రీసెర్చ్, లేటెస్ట్ డెవలప్డ్ సిస్టమ్. అండ్ దీంట్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ వైద్యాన్ని కంప్లీట్గా ఇంగ్లీష్ మెడిసిన్ని, ఎందుకంటే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వచ్చేసింది, పెయిన్ కిల్లర్స్ ఇవన్నీ తట్టుకునే శక్తి జనాల్లో లేవు, వీటిని రీప్లేస్ చేస్తూ కంప్లీట్గా ఈ ఆక్యుపంక్చర్ కానీ ఫంక్షనల్ మెడిసిన్ని ప్రాథమిక చికిత్స నుంచి ఎమర్జెన్సీ కేర్ వరకు దీన్ని అమర్చడం వల్ల ఆల్మోస్ట్ 90% జీవనశైలి వ్యాధులతోనే మరణిస్తున్నాం. సో జీవనశైలి వ్యాధులని ఇంత హానికరమైన మందులు, ఇంత హానికరమైన సర్జికల్ శస్త్రచికిత్సల వైపు తీసుకెళ్లడం ఎంత పాపం. సో దాన్ని మొక్క దశలోనే తుంచేయచ్చు, ఏ స్టేజ్లో వచ్చినా దాన్ని అక్కడికి ఇంకో స్టేజ్ పెరగకుండా చూసుకోవచ్చు.
సో వైద్యం ఎలా ఉంటుంది అనే దానిలో మనం చూసుకుంటే ఇప్పుడు ఆటో ఇమ్యూన్ డిసార్డర్, ఇమ్యూన్ సిస్టమ్ పూర్తిగా మారిపోయింది. సో ఇప్పుడు దాన్ని అంటే ఎగ్జాంపుల్ చెప్తాను, దాన్ని ఎంత రెచ్చగొడితే అంత ఎక్కువ అటాక్ చేస్తుంది. సో ఫస్ట్ పేషెంట్కి మేము చెప్పే సలహా ఏంటంటే అది అటాక్ చేస్తుంది, సో దాన్ని అటాక్ని మినిమైజ్ చేయడానికి ఫస్ట్ ట్రిగర్స్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే ఇలాంటి ఆహారపు అలవాట్ల వల్ల వాళ్ళకి కొంతమందికి మీట్ తినగానే ఇమీడియట్గా ట్రిగర్ అవుతుంది, కొంతమంది మిల్క్ తాగగానే ఇమీడియట్గా ట్రిగర్ అవుతుంది, వంకాయ, ఆలుగడ్డ, గోంగూర, కొన్ని ఫ్రూట్స్, కొన్ని వెజిటేబుల్స్, సో కొన్ని రకాల ఆహార పదార్థాలు వాళ్ళకి ట్రిగర్ పాయింట్. సో ఫస్ట్ ఆ పాత ఇమ్యూన్ సిస్టమ్ని రెచ్చగొట్టకుండా ఉంటే అది మినిమల్గా డ్యామేజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది, ఎక్కువ డ్యామేజ్ చేయదు. దాన్ని ఆ విధంగా కంట్రోల్లో పెట్టి కొత్త రోగనిరోధక శక్తి వ్యవస్థని బాడీలో అభివృద్ధి చేసుకోవాలి. జస్ట్ ఇక్కడ కొత్త రోగనిరోధక శక్తి ఎలా తయారు చేసుకోవాలి అనేది ఇది లేటెస్ట్ రీసెర్చ్. దాన్ని మనం ట్రాన్స్ఫర్ ఫ్యాక్టర్ థెరపీ, ఇమ్యూనోథెరపీ అని కూడా అంటాం. సో ఇది ఒక 40-50 ఇయర్స్ నుంచి డాక్టర్ షెర్వుడ్ లారెన్స్ యుఎస్లో డెవలప్ చేశారు. ఏంటి ఇది అని అంటే మనిషి ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఇప్పుడు నాకు మంచి ఇమ్యూనిటీ ఉంది, నా ఇమ్యూనిటీని తీసి ఇంకొకరికి ఎవరికైతే బలహీనంగా ఉన్నారో వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అర్థమైంది కదమ్మా? కోవిడ్లో కూడా ప్రయోగం జరిగింది, చాలామందికి హెల్దీ యాంటీబాడీస్ డెవలప్ అయ్యాక వాళ్ళ యాంటీబాడీస్ తీసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో అలా ఆయన డెవలప్ చేశారు. బట్ ఏ లెవెల్లో రీసెర్చ్ జరిగిపోయిందంటే మనకున్న ఆహారం, మనకున్న ఔషధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, మన చుట్టూ ఉన్న చెట్లు, మొక్కలు అండ్ యానిమల్స్. సో మన ఆహారమైన ఔషధాలైనా సోర్స్ అదే. సో వాటి పిల్లలకి అంటే మనం పశువులు చూసుకుంటే వాటి పిల్లలకి అది కూడా పాల ద్వారా, గుడ్డు ద్వారా రోగనిరోధక శక్తిని పాస్ ఆన్ చేస్తుంది. సో మనిషి నుంచి మనిషికి ఇవ్వడము అనేది అప్పట్లో ప్రయోగం జరిగింది. తర్వాత హ్యూమన్గా ఏమైనా మళ్ళీ వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమో అని ఆ రీసెర్చ్ ఆపేసి యానిమల్స్ నుంచి సోర్స్ అవుట్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఈ యానిమల్ సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటి పిల్లలకి ఇచ్చుకునే మంచి రోగనిరోధక శక్తి కణాలు కొన్ని మనకు మ్యాచ్ అవుతుంది. వాటిని ఒక మెడిసిన్ రూపంలో మనకి అంటే ఒక బయలాజికల్ సప్లిమెంట్గా దాంట్లో ఉన్నవి ఏంటి అంటే కొత్త రోగనిరోధక శక్తి కణాలు. అవి మన శరీరంలో అభివృద్ధి చేసుకోవాలి. అంటే తల్లిపాల నుంచి ఒక పిల్లోడికి అభివృద్ధి చెందాలంటే 1.5-2 years పడుతుంది. ఇది ఒక వ్యవస్థ, తయారు చేయాలంటే రాత్రి అవ్వదు కదా. అలాగే కొత్త రోగనిరోధక శక్తి వ్యవస్థ మనం తయారు చేసుకోవడానికి కూడా 1.5-2 years పడుతుంది బాడీలో. ప్రొవైడెడ్ పాత రోగనిరోధక శక్తిని కంట్రోల్లో పెట్టి శరీరంలో ఉన్న కాలుష్యం, వ్యర్థాలన్నీ మనం తొలగించి అంటే డీటాక్సిఫికేషన్ ట్రీట్మెంట్స్ ఇస్తాం. దాని ద్వారా వాళ్ళ బాడీలో ఉన్న టాక్సిన్స్ అని క్లియర్ చేస్తాం. కొత్త రోగనిరోధక శక్తిని అభివృద్ధి చేస్తాం, పాతదాన్ని నియంత్రణలో పెడతాం. సో అది మెల్లిమెల్లిగా డెవలప్ అవుతున్న కొద్దీ 6 to 12 monthsలోని పేషెంట్లో సగమన్న రోగనిరోధక శక్తి తయారైంది అనుకోండి. దాని పని ఏంటి, ఒక మంచి రోగనిరోధక శక్తి పని ఏంటి, ఎక్కడెక్కడ డ్యామేజెస్ అయ్యాయో దాని శక్తి మేరకు అది పూర్తిగా నయం చేసుకుంటుంది. సో దాదాపు ఇప్పుడున్న మన పేషెంట్స్లో అక్యూట్ కండిషన్స్లో ఉన్న వాళ్ళకైతే 3 to 6 monthsలో పెయిన్స్ తగ్గిపోతున్నాయి. క్రానిక్ ఉన్న వాళ్ళకు 6 to 12 months పడుతుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు పేషెంట్కి యాక్సిడెంట్ అయ్యింది, చిన్న దెబ్బలు తగిలాయి, పెద్దవి తగిలాయి, కొంచెం లిమిట్స్ దాటి తగిలాయి. సో చిన్నవైతే తొందరగా తగ్గుతాయి, పెద్దవి కొంచెం టైం తీసుకుంటుంది. బట్ ఇంకా సివియర్గా ఉన్న వాటికి కొన్ని మనం శస్త్రచికిత్స అంటే నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ ద్వారా అండ్ మెడిసిన్ ద్వారా వాళ్ళని కూడా రికవర్ చేయొచ్చు. అక్యుపంక్చర్ రోల్ ఏంటి అని అంటే ఇప్పుడు వాళ్ళకు ఈ స్ట్రక్చరల్ డ్యామేజ్ వల్ల ఎక్కడన్నా నరాలు కంప్రెస్ అయిపోయాయి, స్పైన్లో దెబ్బ తగిలి ఆటో ఇమ్యూనిటీ వల్ల నరాల మీద కంప్రెషన్ అయింది. సో అది డీకంప్రెషన్ ట్రీట్మెంట్ అని ఉంటుంది. వితౌట్ సర్జరీ మనం నరాల మీద ఉన్న ఒత్తిడి అంతా తగ్గించి న్యూరోఫిజియాలజీని మార్చొచ్చు. అలాగే కొంచెం స్ట్రక్చరల్ ఇష్యూస్లో వాళ్ళకి ఏదైనా లిమిట్కి మించిన డ్యామేజెస్ అవుతే కొంతవరకు అక్యుపంక్చర్ ద్వారా అలైన్మెంట్స్ కరెక్ట్ చేసుకోవచ్చు, ఆ స్ట్రక్చర్లో బాగా రీజనరేట్ చేసుకోవచ్చు. అండ్ అక్యుపంక్చర్ కూడా ఒక ఆటో ఇమ్యూనిటీని కంట్రోల్ చేసే, సైటోకైన్ స్టామ్ని కంట్రోల్ చేసే అద్భుతమైన వైద్యం అని కోవిడ్ టైంలో కూడా హార్వర్డ్ మెడికల్ స్కూల్, WHO కూడా ప్రకటించడం జరిగింది. సో ఈ రెండు కాంబినేషన్స్లో పేషెంట్ని రొమాటిజం నుంచి కంప్లీట్గా రూట్ నుంచి తీసేయచ్చు. అంటే ఫ్యూచర్లో మళ్ళీ ఇది రాకుండా ఎలా అనంటే ఇప్పుడు 6 to 12 monthsలో సిమ్టమ్స్ పోతాయి, కొత్త ఇమ్యూనిటీ అభివృద్ధి చెందడానికి ఇంకొక 6 months 1 year అడిషనల్గా వాడమంటాం. తర్వాత సస్టైనబుల్ హెల్త్ గురించి వాళ్ళకి డైట్, లైఫ్ స్టైల్, స్ట్రెస్, ఇమ్యూనిటీని ఎలా మెయింటైన్ చేయాలో వాళ్ళకి ట్రైన్ చేస్తాం. అప్పటి నుంచి ఇంకా వాళ్ళు మెడిసిన్స్ వాడాల్సిన అవసరం ఉండదు, ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. నమస్తే అమ్మా, మీ పేరమ్మా? మంజుల రంగారు.
మా ఎన్ని ఇయర్స్ నుంచి మా రుమటైడ్ ఆర్థరైటిస్ నుంచి సఫర్ అవుతుంది? 15 ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్నారు. సో 15 ఇయర్స్ ఈ జర్నీ ఎలా ఉంది అంటే చాలా హెవీగా డ్యామేజ్ అయినాయి కదా మీకు రుమటైడ్ ఆర్థరైటిస్ చాలా హై స్టేజ్లో. ఒకసారి కాళ్ళు కూడా చూపించండి, హెవీగా డ్యామేజెస్ అయినాయి. ఓకే, సో ఈ 15 ఇయర్స్ ఎక్కడెక్కడ ట్రీట్మెంట్ ట్రై చేశారమ్మా? హైదరాబాద్ అన్ని స్పెషాలిటీస్ తిరిగారు, అన్ని సూపర్ స్పెషాలిటీస్, స్టెరాయిడ్స్ వాడారు, ఆయుర్వేదము మిగతావి కూడా ట్రై చేశారా? చెట్ల మందులు అన్నీ ట్రై చేశారు. సో డిసీజ్ ప్రోగ్రెస్ ఎక్కడన్నా ఆగిందా? మీరు అన్ని ఇయర్స్ నుంచి చేశారు కదా, డ్యామేజ్ ఏమైనా ఆగిందా? ఏం ఆగలేదు, రోజు రోజుకి వర్స్ట్ అయిపోయింది సిచ్యువేషన్. ఇప్పుడు మన ట్రీట్మెంట్ ఎప్పుడు ఎన్ని నెలల నుంచి? ఇప్పుడు మీకు రెండు ఉన్నాయి, సోరియాసిస్, రుమటైడ్ ఆర్థరైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్ ఉంది మీకు. సో ఇప్పుడు ఎన్ని మంత్స్ అవుతుంది మా సెకండ్ లైఫ్ హాస్పిటల్కి వచ్చి? మీకు ఎన్ని మంత్స్ అవుతుంది? 5th మంత్. ఇప్పుడు 4 months కంప్లీట్ అయింది మీకు. ఈ 4 months ఎవ్రీ మంత్ మీ ప్రోగ్రెస్ కానీ మీకు ఏమేమి చేంజెస్ కనబడి? నిలబడితే కూడా అసలు నిలబడి 1 hour కంటిన్యూగా నిలబడితే కొంచెం పెయిన్ వస్తుంది, లేదా అసలు మళ్ళీ వెరీ గుడ్. అంటే ముందైతే అసలు ఆ పని కూడా చేసే పరిస్థితిలో లేదు, బెటర్ అవుతున్నారు. అండ్ సోరియాసిస్ పరంగా మీ ఇంప్రూవ్మెంట్స్ ఏంటి? సోరియాసిస్ కూడా తట్టుకున్నారు లెఫ్ట్ అసలు వర్స్ట్ అయిపోయేది, బెడ్ పైన ఉండేది. అలాంటిది ఈసారి రెసిస్ట్ అయ్యారు వింటర్ సీజన్ మొత్తము. అండ్ స్కిన్ కూడా చాలా అప్పటితో కంపేర్ చేస్తే స్మూత్నెస్ కూడా స్టార్ట్ అయింది. లేకపోతే అసలు ఎట్లా ఉండే స్కిన్ మీది? చాలా హెవీగా రఫ్గా. ఓకే, ఇప్పుడు కాళ్ళలో కొత్తగా వచ్చిన ప్రోగ్రెస్ ఏంటి మా? కాళ్ళలో ఫింగర్స్ కదలడం, ఇప్పుడు బాగా బెండ్ అయిపోయిన జాయింట్స్ మూవ్ అవుతున్నాయి, మూమెంట్స్ అన్ని చేంజెస్ వచ్చాయి. ఓకే, జాయింట్స్ లో, చేతిలో కూడా జాయింట్స్ లో మూమెంట్స్ స్టార్ట్ అయినాయి. లేకపోతే ముందు ఈ మూమెంట్స్ అసలు లేవు, టోటల్ కంప్లీట్ గా. ఓకే ఓకే, సో ఇప్పుడు పెయిన్స్ అప్పటితో కంపేర్ చేస్తే పెయిన్స్ ఎంత తగ్గాయి? 50% పెయిన్స్ తగ్గిపోయినాయి. ముందైతే మీరు కూర్చోలేరు, నిల్చోలేరు అనే పరిస్థితులు ఉండేది. అదే 1 hour అయినా ఇప్పుడు మీరు మీ పనులు మీరు చేసుకోగలుగుతున్నారు. ఓకే, ఏం కాలేదు సార్. నెక్స్ట్ డే రోజు నేను 15 days 10 days రికవర్ కాకపోయింది. సో ఒక ట్రిప్ కూడా వేసి వచ్చారు సక్సెస్ఫుల్ గా, అరుణాచలం స్వామిని దర్శనం చేసుకున్నారు. వెరీ గుడ్. సో రెసిస్ట్ కూడా చేశారు, అంత జర్నీ అంతా పెయిన్ పెద్దగా ఇబ్బంది. మిమ్మల్ని చూస్తున్న వాళ్ళు, అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళు ఎలా ఫీల్? చాలా ఇంప్రూవ్మెంట్ ఇచ్చిందని చెప్పారు కదా. జస్ట్ మనం ఇంకా 50% కూడా అవ్వలేదు ట్రీట్మెంట్, 50% అవ్వకుండా జస్ట్ 5th month ఎంటర్ అయ్యాము. సో ఓవరాల్ 1.5-2 years కోర్స్ ఇది, కానీ మీకు 4 months ప్రోగ్రెస్ ఇది ట్రాక్. ఓకే, ఆల్ ది బెస్ట్ మా. ఎస్, ఖచ్చితంగా డాక్టర్ గారు, చాలా చక్కటి ట్రీట్మెంట్ అండి. సో దీనిలో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ కాబట్టి ఇంకా ఎలాంటి ఇష్యూస్ వచ్చినా కానీ అది కరెక్ట్ అవుతూ ఉంటాయి. సో ఇదైతే పూర్తి స్థాయిలో తగ్గించడానికి వీలవుతుంది. ఖచ్చితంగా అందరూ కూడా దీని గురించి తెలుసుకోవాలని కోరుకున్నాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. నిజంగా ఆక్యుపంక్చర్ వైద్య విధానం అంటే అది ఎప్పటి నుంచో ఉన్న వైద్యం, పురాతన వైద్యం. అది అసలు ఎప్పటి నుంచో ట్రెడిషనల్ మెడిసిన్ లో ఒక భాగం ఇది. మనిషి ఆల్మోస్ట్ ఎన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నాడు, అన్ని వేల సంవత్సరాల నుంచి ఆక్యుపంక్చర్ వైద్యం ఉంది. ఇన్ని వేల సంవత్సరాల నుంచి బతుకుండడానికి కారణమే చూసుకుంటే అది ఆక్యుపంక్చరే. ఎస్, ఖచ్చితంగా డాక్టర్ గారు
చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. నిజంగా ఎవరికైనా ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి, రొమటైడ్ ఆర్థరైటిస్ వచ్చిందంటే ఎంతగానో బాధపడిపోతూ ఉంటారు. నిజంగా పెయిన్ కిల్లర్స్ వాడడం దానివల్ల వచ్చే డ్యామేజ్ అయితే ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకసారి కాంటాక్ట్ చేయాలని కోరుకున్నాం. ధన్యవాదాలు డాక్టర్.